ఐపీఎల్ క్లైమాక్స్ మ్యాచ్ కు అంతా సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా ఇవాళ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ ఫైట్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 2022 విజేత గుజరాత్ టైటాన్స్ ఢీ కొనబోతోంది. ఈ రెండు టీమ్స్ కూడా బ్యాటింగ్ బౌలింగ్ లో రాణిస్తుండటంతో ఎవరు విజేతగా నిలుస్తారో చెప్పలేని పరిస్థితి ఉండటంతో ఈ పోరుపై ఉత్కంఠ నెలకొంది. ఈ మెగా ఫైట్ లో గెలిచి వరుసగా రెండో ఏడాది ట్రోఫీని అందుకోవాలని ఆర్సీబీ కసితో ఉంటే తమ సొంత గ్రౌండ్ లో రెండోసారి కప్ను కైవసం చేసుకోవాలని గుజరాత్ వ్యూహాలు రచిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ ఈ మ్యాచ్ లో హాట్ ఫేవరెట్ గా కనిపిస్తోంది. ఈ సీజన్ లో ఆర్సీబీ ఆట తీరుతో ప్రత్యర్థులను వణుకు పుట్టించింది. విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ కు తోడు దేవదత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, కెప్టెన్ రజత్ పాటీదార్, వెంకటేష్ అయ్యర్ భారీ హిట్టింగ్ తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకు పడుతున్నారు. పిచ్ ఎలా ఉన్నా బౌలర్లు ఎవరైనా సరే భారీ సిక్సర్లతో హిట్టింగ్ చేస్తూ పరుగుల వరద పారిస్తున్నారు. దీంతో ఈ సీజన్లో ఎక్కువ సార్లు 200+ స్కోర్లు సాధించిన జట్టుగా ఆర్సీబీ ఇప్పటికే రికార్డు క్రియేట్ చేసింది. కీలక టైంలో నిలకడైన ఇన్నింగ్స్ ఆడుతున్న పాటీదార్ కెప్టెన్ గా కూడా మంచి మార్కులే అందుకున్నాడు. ఇక బౌలింగ్ లోనూ ఆర్సీబీకి తిరుగులేదు. 26 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేస్ లో రెండో స్థానంలో ఉన్న పేసర్ భువనేశ్వర్ కుమార్ ఈ ఫైనల్ మ్యాచ్ లో మరోసారి కీలకం కానున్నాడు. జోష్ హేజల్వుడ్, రసిక్ సలాం, కృణాల్ పాండ్యా బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాటర్లపై విరుచుకుపడుతున్నారు. కృణాల్ బ్యాటింగ్ లోనూ రాణిస్తుండడం ఆర్సీబీకి అదనపు బలం. ఫీల్డింగ్ లోనూ బెంగళూరుకు పెద్దగా ఇబ్బందులు కనిపించడం లేదు. గుజరాత్ బ్యాటింగ్ బలం మొత్తం టాప్ ఆర్డర్ పైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. కెప్టెన్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ ఇచ్చే మెరుపు ఆరంభం జట్టుకు భారీ స్కోర్ను తెచ్చిపెడుతోంది. చేజింగ్ లోనూ ఈ ఇద్దరిని అడ్డుకునే బౌలర్లు కనిపించడం లేదు. వన్ డౌన్ లో జోస్ బట్లర్ మెరుస్తున్నా మిడిల్ ఆర్డర్ బలహీనంగా ఉండడం మైనస్ గా కనిపిస్తోంది. ఇక సీజన్ లో సొంత మైదానంలో ఆడిన 7 మ్యాచుల్లో గుజరాత్ 5 గెలవడం ప్లస్ పాయింట్. బ్యాటింగ్ తో పోలిస్తే గుజరాత్ బౌలింగ్ బలంగా కనిపిస్తోంది. ఇక అహ్మదాబాద్ పిచ్ స్పిన్ కు అనుకూలిస్తే ఆర్సీబీ ఆట కట్టడి చేసే స్పిన్నర్లకు జీటీలో కుదవలేదు. పేసర్లు రబాడా, మహమ్మద్ సిరాజ్, జేసన్ హోల్డర్, ప్రసిద్ధ్ కృష్ణతో పాటు రషీద్ ఖాన్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. కాకపోతే ఈ సీజన్ లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన సిరాజ్ ఫిట్నెస్ పై కాస్త ఆందోళన నెలకొంది. క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో సిరాజ్ భుజం గాయంతో ఇబ్బంది పడ్డాడు. అతను ఫిట్నెస్ సాధిస్తే జీటీకి చాలా ఇబ్బందులు తప్పినట్లే. అహ్మదాబాద్ పిచ్ చేజింగ్ కు అనుకూలంగా ఉంటుంది. గత 6 ఫైనల్స్ లో 4 విజయాలు కూడా లక్ష్యాన్ని ఛేదించిన జట్లే సొంతం చేసుకున్నాయి. ఈ సీజన్ లో గుజరాత్ ఓపెనర్లు 5వ ఓవర్ దాటి బ్యాటింగ్ చేసిన 7 మ్యాచుల్లో 6 నెగ్గారు. గత 5 టీ20 ఫైనల్స్ లో హేజల్వుడ్ ఆడిన జట్లే టైటిల్స్ గెలిచాయి. ఇందులో 2 ఐపీఎల్ ఫైనల్స్ కూడా ఉన్నాయి. ఈసారి కూడా సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమో మరి చూడాలి. మ్యాచ్ అప్డేట్స్ అనిల్ లైవ్ ద్వారా అందిస్తారు. అనిల్, ఇవాళ ఐపీఎల్ ఫైనల్ జరగనుంది, మరేంటి ఇరు జట్ల బలబలాలు ఎలా ఉన్నాయి? చంద్రిక, ఐపీఎల్ 2026 అంటే 19వ సీజన్ ఇది. దాదాపు 2.5 నెలల పాటు జరిగినటువంటి ఈ ఐపీఎల్ సీజన్ లో 10 టీమ్స్ పాల్గొన్నాయి. 70కి పైగా మ్యాచ్లు కూడా జరిగాయి. దాదాపు ఈ సమ్మర్ లో బాగా ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంటుంటారు క్రికెట్ అభిమానులు ఈ ఐపీఎల్ చూస్తూ. సో ఈ యొక్క క్రికెట్ పండుగ వాతావరణమే 2 నెలలు జరిగింది. ఇక గ్రాండ్ ఫినాలేకు ఈ రోజుకు చేరుకుంది. ఈ రోజు రాత్రి 7:30 గంటలకి అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ లో ఉన్నటువంటి అహ్మదాబాద్ స్టేడియంలో ఫైనల్ జరగబోతుంది. గుజరాత్ టైటాన్స్ అండ్ డిఫెండింగ్ ఛాంపియన్ చీఫ్ గా కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా దిగబోతుంది. ఈ 2 టీమ్స్ కూడా 2 టీంలకు సంబంధించి బలాబలాలు కూడా చాలా టఫ్ గానే ఉన్నాయి. ఈ టీమ్స్ 2 కూడా మనకి క్వాలిఫైర్ 1 లో కూడా పోటీ పడి అటు గుజరాత్ టైటన్స్ పై గెలిచి నేరుగా ఫైనల్ కి ఆర్సీబీ చేరుకుంటే, ఇక గుజరాత్ టైటన్స్ మాత్రం రాజస్థాన్ రాయల్స్ పైన గెలిచి క్వాలిఫైర్ 2 లో ఫైనల్ కి చేరుకుంది. అయితే ఇందులో కనుక టీం బలాబలాలు చూస్తే మొదటగా గుజరాత్ కు సంబంధించి చూస్తే ఈ బలమైన బ్యాటింగ్ ఆర్డర్ కాకుండా మనకి మిడిల్ ఆర్డర్ లోనే లీగ్ దశలో అత్యంత బలహీనంగా అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకి వాషింగ్టన్ సుందర్ ఇప్పుడు జరిగినటువంటి లీగ్ మ్యాచెస్ తో పాటు క్వాలిఫైర్ 2 మ్యాచ్ సంబంధించి కూడా చూసాము. అటు శుభమన్ గిల్ కెప్టెన్ గా
ఎట్లా రాణించారో చూసాం. సో వీరందరి పర్ఫార్మెన్స్ కనుక చూస్తే బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. సో గిల్ అండ్ సాయి సుదర్శన్ కూర్చున్నటువంటి ఓపెనింగ్ జోడీ గుజరాత్ కి అతిపెద్ద బలంగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే క్వాలిఫైర్ 2 లో బ్యాటింగ్ కాస్త కష్టంగా ఉన్న పిచ్ పైనే 215 పరుగుల లక్ష్యాన్ని చేసి ఏమాత్రం తడబడకుండా గిల్ సుదర్శన్ చేసినటువంటి తిరుగులేని పునాదే ఏకంగా వారు పార్ట్నర్షిప్ కూడా మనకి 167 గా కూడా చూడవచ్చు. సో అట్లాంటి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. మిడిల్ ఆర్డర్ లో కూడా మంచి టీమ్స్ సంబంధించి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి సో వీరు కనుక పవర్ ప్లే లో నిలబడితే ఖచ్చితంగా మంచి స్కోర్ చేసేగలే అవకాశం కూడా ఉంది. ఇక జీటీ బ్యాటింగ్ సంబంధించి మాత్రం ముగ్గురే ఓవరాల్ గా గిల్ సుదర్శన్ తో పాటు ఇక తర్వాత వచ్చే మిడిల్ ఆర్డర్ సంబంధించి మాత్రమే ఈ యొక్క బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ లో కనబరుస్తున్నారు. ఇక మా బౌలింగ్ సంబంధించి చూస్తే మనకి సిరాజ్ ఉన్నాడు, తర్వాత తివాతియా హోల్డర్ల పైన పెద్దగా అంచనాలు లేకపోయినప్పటికీ సిరాజ్ టాప్ 3 సంబంధించినటువంటి బౌలర్లలో ఉన్నాడు కాబట్టి సో ఈ జట్టు ఎట్లా ఉండబోతుంది అనేది అయితే ఈ ఫైనల్లో ఉంది. ఇక మరోవైపు బెంగళూరుకు సంబంధించి కూడా గత ఏడాది ఛాంపియన్షిప్ లో ఉంది కాబట్టి ఈసారి కూడా పాటీదార్ వరుసగా కెప్టెన్సీలో ఈ కప్పు కనుక కొట్టితే ఖచ్చితంగా ఇది ఒక రికార్డ్ అనే చెప్పాలి. సో వీరు కూడా ఇటు విరాట్ కోహ్లీ కూడా ఈ రోజు ఎట్లాంటి పర్ఫార్మెన్స్ కనబరుస్తారనేది అయితే చూడాలి. సో మొత్తానికి ఇప్పటికే ఇటు ఈ యొక్క ఫైనల్ కు సంబంధించి మాత్రం చాలా ఇంట్రెస్ట్ గా చూస్తుంటారు. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఉంటాడు. సో ఎక్కువగా ఇప్పటివరకు ఇటు గుజరాత్ కు సంబంధించి కూడా ఇప్పటివరకు ఈ సీజన్ లో ఎక్కువగా పరుగులు చిక్కినటువంటి దాంట్లో గిల్ అండ్ సుదర్శన్లే ఇప్పటికీ రికార్డ్ లో ఉన్నారు కాబట్టి సో రెండు టీంలకు సంబంధించి బలాబలాలు మాత్రం చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. అయితే శుభమన్ గిల్ కూడా నిన్న మాట్లాడుతూ అహ్మదాబాద్ లో ఆడడం వల్ల కొన్ని సానుకూలతలు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి పిచ్ కొంత బాగా వాళ్ళకి అలవాటుగా, ఎందుకంటే ఇప్పటివరకు 7 మ్యాచెస్ జరిగితే 5 మ్యాచ్ల వరకు కూడా గుజరాత్ టీమే గెలిచింది. సో వాళ్ళు ఫైనల్లో మానసిక బలమే మాకు కీలకం అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మొత్తానికి అయితే ఈ రోజు జరిగేటువంటి ఈ ఫైనల్ కి సంబంధించి చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నది. ఇక భువనేశ్వర్ కుమార్ కి సంబంధించి కూడా ఎక్కువగా వికెట్ టేకర్ గా ఉన్నాడు. సో ఆర్సీబీ తరఫున మనకి గత జరిగినటువంటి మ్యాచెస్ లో చూస్తే భువనేశ్వర్ కుమార్ కూడా చాలా రాణించినటువంటి పరిస్థితి. అటు కృణాల్ పాండ్యా, సో ఇట్లాంటి ఆర్సీబీకి సంబంధించినటువంటి బౌలర్లు కూడా చాలా టఫెస్ట్ గానే ఉన్నారు. సో చూడాలి మొత్తానికి ఇటు శుభమన్ గిల్ కి సంబంధించి కానీ సాయి సుదర్శన్ అండ్ బట్లర్, నిశాంత్ ఇటు బ్యాటింగ్ లో ఉంటే అటు బౌలింగ్ లో తెవాతియా, తర్వాత హోల్డర్, రబాడా, సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ ఇట్లాంటి పేసర్లతో ఎట్లాంటి కట్టడి చేస్తారనేటువంటి అవకాశం ఉంది. ఇక మెయిన్ గా మాత్రం బెంగళూరు ఖచ్చితంగా ఈసారి కప్పు కొట్టాలి, కసి తీసుకోవాలని చూస్తుంది. అదే విధంగా ఎందుకంటే గత సీజన్ లో ఛాంపియన్ గా నిలిచింది కాబట్టి ఈ సీజన్ లో కూడా వరుసగా కప్పు కొట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఉంది. ఇక గుజరాత్ మాత్రం క్వాలిఫైర్ 1 లో ఓడిపోయారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఆర్సీబీ పైన రివెంజ్ తీసుకోవాలనే చూస్తున్నారు. ఈ సీజన్ లో మొత్తం ఇప్పటి వరకు బెంగళూరు, గుజరాత్ చెరో విజయం, అంటే 2 మ్యాచ్లు చేస్తే చెరొకటి గెలిచినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నది. సో మొత్తానికి అయితే ఈ రోజు జరిగేటువంటి ఈ యొక్క ఆర్సీబీ గుజరాత్ టైటన్స్ మధ్య రెండు టీంలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. బ్యాటింగ్ లైనప్ అండ్ బౌలింగ్ లైనప్ రెండు స్ట్రాంగ్ గానే ఉన్నాయి కాబట్టి గుజరాత్ టైటన్స్ సంబంధించి మాత్రం అక్కడ ఓన్ గ్రౌండ్ కాబట్టి ఓన్ సంబంధించినటువంటి పిచ్ పైన కొంచెం అనుభవం ఉంటుంది కాబట్టి పెద్ద స్టేడియం పై ఎక్కువగా మంది అభిమానులు వస్తారు. సో గ్రాండ్ ఫినాలకు మాత్రం అంతా సిద్ధమైపోయింది. ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ చాలా ఉత్కంఠగా జరుగుతుంది. ఈ 2026-19 సీజన్ ఎవరు విజేత అనేది అయితే మరికొన్ని గంటల్లో తెలిసేటువంటి అవకాశం ఉంది చంద్రిక.